నమస్తే వెల్కమ్ టు మేడారం స్పెషల్ ఫోకస్. అక్కడ చెట్టు మానులే దేవతామూర్తులు, ఆదివాసీలే పూజారులు, బెల్లమే ప్రసాదం. పూర్తి ఆదివాసీ సాంప్రదాయాలతో సాగే పండుగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర వైభవంగా జరుగుతుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండగ. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగనున్న జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. మాఘ పౌర్ణమి నాడు జాతర మొదలవుతుంది. 4 రోజుల ప్రధాన జాతరంతా గిరిజన సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్రనామాలు, పూనకాలే హోమాది క్రతువులు. నమ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లి కూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆ సాహసాన్ని తలుచుకుని భక్తి పారవస్యం చెందడమే మానవత్వం. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది. సమ్మక్క సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. 2 గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటి మధ్య ఉండే చెట్టు మానులనే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వనదేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు భక్తులు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే పూజారులు తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకమవుతుందని భక్తుల నమ్మకం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర రాని వచ్చింది. వనదేవతల జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే సమ్మక్క సారక్క జాతరకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఆదివాసీ జాతర జరుగుతుంది. జాతరకు 2 వారాల ముందు నుంచే మేడారంలో సంబురాలు మొదలవుతాయి. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మలకు గుళ్లుగా గుడిసెలు ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడం, అంటే గుడి మెలిగతో 2 వారాల ముందు జాతర ప్రక్రియ మొదలవుతుంది. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేస్తారు. దీన్ని మండమెలిగ అంటారు. అమ్మవారి వారంగా బుధవారాల్లోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. దానిని ధరిస్తే సకల రుగ్మతులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే అర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు. వడిబియ్యం, ఎదురుకోళ్లు, గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పిస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. సారలమ్మ గద్దెపైకి రాకముందే కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, గంగారం మండలం పూనుగొండ నుంచి పడిగిద్దరాజును అటవీ మార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. 2వ రోజు సాయంత్రం పూజారులు చిలుకలగుట్టపైకి వెళ్లి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క రాకతో మేడారం పరిసరాలు శివసత్తుల సిగాలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. 3వ రోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు ఉంటారు. గద్దెలపై 2 తల్లులు కొలువుతీరి ఉండటంతో ఆ రోజు భక్తులు భారీగా తరలివస్తారు. 4వ రోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పడిగిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. దేవతలు మళ్లీ వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం జాతర విశేష గుర్తింపు పొందింది. 2014లో సమ్మక్క సారలమ్మల జాతరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. జాతర రద్దీ దృష్ట్యా ఇప్పటి నుంచే భక్తులు మేడారం బాట పడుతున్నారు. వనదేవతలకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. భారతదేశంలోనే దాదాపుగా 10 కోట్ల మంది భక్తులు ఒక్క దగ్గరికి చేరి కన్నుల పండువగా జరుపుకునే గిరిజన మహాజాతర ఈ మేడారం జాతర. జాతర జరిగే 4 రోజుల పాటు ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ వరకు దారులన్నీ మేడారం వైపే సాగుతాయి. గిరిజన సంప్రదాయం ప్రకారం వనదేవతల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. జంపన్నవాగులో స్నానాలు చేసి చీరే, సారెలు అమ్మవారికి సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు నిలువెత్తు బంగారం అంటే బెల్లం సమర్పించుకుంటారు. మేడారంలో బెల్లమే ప్రసాదం.
అశేష జనవాహిని వచ్చే ప్రాంతంలో దుమ్ము ధూళితో ఆరోగ్య సమస్యలు రాకుండా బెల్లం అడ్డుకుంటుందని చెబుతారు. మేడారం జాతర పర్యవేక్షణ పనులను 2 మహిళా మంత్రులకు అప్పగించింది. దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడారం జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా టాయిలెట్లు, వసతి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులు, మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కేంద్రం మేడారం జాతరను గుర్తించాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మేము చేపట్టే పనులు దాదాపుగా స్పష్టమైనటువంటి పనులే చేపడుతున్నాము. దయచేసి వాస్తవాలను కూడా తెలుసుకొని పత్రికా మీడియాలు కానీ కొంతమంది అక్కసు వెళ్ళగక్కుతున్నారు యూట్యూబ్లలో. సీతక్క 200 కోట్లు అడిగినావు, ఇప్పుడేంది 70 కోట్లే తెచ్చినావు, 100 కోట్లే తెచ్చినావు అని. కేసీఆర్ గారు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు 200 కోట్లతోటి ఈ యొక్క ఇక్కడటువంటి భూములు మొత్తం కొనుగోలు చేసి స్వాస్థ్య ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, దానికోసం 200 కోట్లు కేటాయిస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మేము ఆ మాట ప్రకారము 200 కోట్లతోటి భూములు కొని ప్రత్యేక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు అడిగినాం. ప్రతి జాతరకు గత గవర్నమెంట్ కూడా 70 కోట్లు 75 కోట్లు ఇచ్చినా కూడా ఖర్చుల కాడికి వచ్చేసరికి, బిల్లులు ఇచ్చే కాడికి వచ్చేసరికి చాలా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ మా గవర్నమెంటు ఇక్కడటువంటి మేమిద్దరం కానీ అక్కడ పైన ఉన్నటువంటి సీఎం గారు కానీ ఈ ప్రాంతం యొక్క గొప్పతనం, తల్లుల యొక్క గొప్పతనం మాకు తెలుసు. మేము అంకితాభావంతో మనసు పెట్టి భక్తులకు ఏ కష్టం రాకుండా పని చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి తక్కువ కాలంలో జాతర మాకున్నది 60 రోజులే. ఆ రోజు మనకు ఫండ్ రిలీజ్ చేసేటప్పటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 60 రోజుల టైమే. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంచనాలు, అవసరాలను గుర్తుపెట్టుకొని ఆ రోజు వెంటనే 75 కోట్లను రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకా కావాలంటే 30 కోట్ల అంచనాలను కూడా వారికి అందించినాం. కాబట్టి ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడినాం అనేది కూడా కాకుండా ఇవాళ అవాకులు చవాకులు వేలుస్తున్నారు. మేము ప్రతి పనిని స్వాస్థ్య ప్రాతిపదికనే నిర్వహించాలని, ప్రతి వర్క్ కూడా పర్మనెంట్గా నాణ్యతతో ఇక్కడ ఎవరం కూడా రాజీ పడలేదు, పడం కూడా. అధికారులకు కూడా ఒకటే చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ నాణ్యత ప్రమాణాలు పాటించండి, నిబద్ధతతో పని చేయండి. నిబద్ధతతో పని చేస్తే ప్రమోషన్స్ వస్తాయి, గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అవినీతికి పాల్పడితే మరి ఇళ్లలో పోవాల్సి వస్తుందనే చెప్పినాం. కాంట్రాక్టర్లు కూడా కొన్ని చోట్ల ఎందుకో తెలియదు కానీ చాలా లెస్సుకు పోయారు. ఆ లెస్సుకు పోయినటువంటి అమౌంట్ కూడా మేము వెంటనే గ్యాదర్ చేసి అవన్నీ కలిపి మళ్ళీ ఇంకొక కాడ పని చేయిస్తున్నాం. కాబట్టి మేము లెస్కేసినాం కదా, మేము తక్కువ నాణ్యత పాటిస్తామంటే ఉండదు. ఎందుకంటే వాళ్ళు లెస్కొచ్చారు, మేమేం చేయలేము. కాకపోతే మాకు కావాల్సింది కరెక్ట్ పనులు కావాల్సిందే. బిల్లులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూసి చూడాల్సిందే, నాణ్యత చూడాల్సిందే. కలెక్టర్ గారు, సంబంధిత అధికారులందరూ కూడా ఎవరితో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ వర్క్స్ కానీ ఏ వర్క్స్ అయినా మీకు తెలుసు, జాతర అంటే కొంత తాత్కాలికమైనటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు పోలీస్ శాఖ మీద పెడతాం ఓ 10 కోట్లు 8 కోట్లు, అది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం. అదేవిధంగా ఆ ఇసుక ఆనకట్టలు ఒకటి, అది రొటీన్ అయిపోయింది వాస్తవం. గతంలో చెక్ డ్యామ్ కట్టిస్తే పనికి రాకుండా పోతే మళ్ళీ కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత మరి వాటర్ కాడ ఏదైతే స్నానఘట్టాల కాడ ట్యాప్స్ కానీ, తర్వాత బావుల పూడికలు కానీ, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇప్పుడు జాతర నిర్వహణ కోసం కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఏ విషయంలో రాజీ పడలేము. మాకు ఇష్టమైన దైవము తల్లులు, మేమిద్దరం కూడా ఆడ కూతుళ్ళము. ఆ తల్లుల యొక్క జాతర నిర్వహించడం మాకొక గొప్ప అవకాశంగా, మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. సమయం తక్కువగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము అడిగిన నిధులు కేటాయించడము, వెంటనే అధికారులు టెండర్స్ పిలిచి
వర్క్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నెలాఖరు వరకు కూడా 100% కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము ఆదేశించాము. గత మీటింగ్ పెట్టినప్పుడు 100% అవి పూర్తి అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి గతంలో కంటే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు, మాకు ప్రజల వాళ్ళ యొక్క వచ్చినందుకు, భక్తులు వచ్చినందుకు వాళ్లకు క్షేమంగా వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకొని లాభంగా వెళ్ళే విధంగా వాళ్లకు అరేంజ్మెంట్స్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము, అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. దాంట్లో సీతక్క గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రాజీ పడకుండా, మరి కొంచెం పడకుండా, ఎందుకనంటే కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు లెస్కి వేశారు అని అంటే వాళ్ళు ఎందుకు వేశారో మనం ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా వేసి నాణ్యత లేకుండా పని చేసినప్పుడు అది దేవుడి డబ్బుని, ప్రజా డబ్బుని కూడా దుర్వినియోగం చేసినట్టుగా అవుతుంది. అటువంటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళే దొరికిపోతారు. అది ఆ కొంచెం ఆలోచన అయినా వాళ్ళకు ఉండాల్సి ఉండింది. కాబట్టి ఆ విధంగా చేయకుండా నాణ్యమైన పనులు మొత్తం కూడా పర్మనెంట్ పనులు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మొన్న వచ్చిన వరదలకు మీ అందరికీ కూడా తెలుసు, చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే చాలా ఫండ్స్ కేటాయించాల్సిన అవసరం వచ్చింది. మరి ఈ జాతర కేవలం ఆల్టర్నేట్ ఇయర్స్లో జరిగేది, కానీ ఇది మినీ జాతరగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఈ జాతర అంటే దాదాపుగా త్రూ అవుట్ ద ఇయర్ కూడా భక్తులు వచ్చిపోతూనే ఉన్నారు. కాబట్టి సౌకర్యాలు అనేటివి ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితేనే బాగుంటాయి అన్నటువంటి ఆలోచనతోటి మేము ఆ నిర్ణయం తీసుకొని ఒక్కొక్కటిగా కన్స్ట్రక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజే శానిటరీ స్టోరేజ్ రూమ్ ఒకటి ఓపెన్ చేశాము. అదేవిధంగా ఎండోమెంట్ నుంచి బ్రాహ్మణులకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు ఉంటారో వాళ్ళకి 6,000 గజాల్లో దాదాపు ఇప్పుడు ఎంత 2,000 4,000 స్క్వేర్ ఫీట్లో 10 రూమ్స్కి 1,500,000 తోటి ఈరోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అది ఇప్పుడు అందకపోయినా కూడా మినీ జాతర వరకు కూడా అందే అవకాశం ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి ఆ అయ్యగారులకు రూమ్స్ అనేటివి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం అనేది మాకు గర్వంగా ఉంది. ముఖ్యంగా ఈ జాతరకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. 2 మహిళలము, ఒక మహిళ గిరిజన బిడ్డ, ఆమె నియోజకవర్గంలో ఈ జాతర నడుస్తూ ఉంటే ఒక ఎండోమెంట్ మినిస్టర్గా నేను కూడా పాత వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళల ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా ఒక మహిళగా మిగతా అధికారులందరి కోఆపరేషన్ తోటి ఈ జాతరను 100% సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాము. జాతరని ప్లాస్టిక్ రహిత జాతరగా, పర్యావరణ హితంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. భక్తులకు కాటన్ సంచులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఫ్లెక్సీలు లేకుండా పెయింటింగ్, క్లాత్ బ్యానర్లు ప్రోత్సహిస్తున్నారు అధికారులు. మేడారం జాతరకు ఇప్పట్నుంచే భక్తులు తరలి వెళ్తున్నారు, మొక్కులు సమర్పించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.